నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు వాళ్ళని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు మాట్లాడిన రెండవ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అయితే ఈ సందర్భం అంతా మనం చూస్తూ వస్తే, యేసుక్రీస్తుని వేలాడదీసినప్పుడు ఇద్దరు దొంగలు ఆయనతో కూడా వేలాడదీయబడుతూ వస్తున్నారు. అయితే అందులో వాళ్ళ సంభాషణ మనం చూస్తూ వస్తాం. యేసుక్రీస్తు మాట్లాడిన ఆ మాటలో గొప్ప వరంని ఆ దొంగకి ఇచ్చాడు. ఏంటా వరం? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మనం ఈ లోకంలో జీవిస్తూ, అంటే ఇంతకాలం మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే మనం ఇన్ని రోజులు మనం కృషి చేస్తూ మనం పవిత్రంగా జీవిస్తూ ఉంటాం. కానీ అదే దొంగ ఆయన మరణించే సమయంలో దేవుని యొక్క గొప్ప వరాన్ని ఆయన పొందుకున్నాడు. ఏంటది? ఆ పరలోక రాజ్యాన్ని చేరేలా దేవుడు కృప చూపించాడు. ఆ దేవుని వరం ఏంటో ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మనకు కలిగించిన గొప్ప వరం. ఎఫెసీయులు 2వ అధ్యాయము 8వ వచనం. మౌత్ పీస్ ఒకసారి చదువుతారు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. అది దేవుని వరమే. అయితే పరదేశంలో ఉంటానని చెప్పిన దొంగ ఏం మాట్లాడాలో ఒకసారి గమనిద్దామా? 39వ వచనంలో చూస్తే మనము, ఇది మనకు 40వ వచనంలో, ఇది మనకు తగినదే అంటే ఆ వేరొక దొంగతో చెప్తున్నాడు, మనము ఎంతో పాపం చేశాము, మనం ఎన్నో దొంగతనాలు చేశాము, మనకి ఇది తగిందే, మనం సిలువ వేయబడడం తగిందే. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అంటే ఆయన పాపి అని గుర్తించాడు. మొదటిగా ఆ దొంగ తను పాపి అని గుర్తించాడు. రెండవదిగా తన పరలోకం గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ వచనంలో చూద్దాం? 42వ వచనంలో, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అంటే నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎవరికి చెప్తున్నాడు? దొంగ యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యం గురించిన ఆలోచన, తపన అతను కలిగి ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే, దేవుడు గొప్ప దేవుడుగా అతను గుర్తించాడు. మూడవదిగా దేవుడు గొప్ప దేవుడిగా అతడు గుర్తించాడు. మన జీవితాల్లో మనం పాపమై ఉన్నామా లేదా ఒకసారి గమనించాం. మనం ఎన్నోసార్లు మనం తెలియకుండానే మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా ఎన్నో తప్పులు చేస్తూ వస్తున్నాం. అయితే మనం ఒకసారి ఆలోచించుకుంటే, మనం ఎంతో చిన్న అవయవమైన నాలుక ద్వారా కూడా దేవుడిని ఎన్నోసార్లు దుఃఖపరుస్తూ వస్తున్నాం. మనం ఒక వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడిగిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవులలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యమును కలగజేయచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయుచ్చ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య
చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. మనం పాత నిబంధనలో చూసినట్లయితే నరహత్య చేయకూడదు అని దేవుడు మాట్లాడాడు ఆజ్ఞలలో. అయితే కొత్త నిబంధనలో చూసినట్లయితే మనం మాట ద్వారా కూడా మనం ఎవరినైతే విమర్శిస్తున్నామో, లేకపోతే ఎవరికైతే కోపంగా మనం మాట్లాడుతున్నామో, లేకపోతే ఎవరినైతే కృషించిపోయేలా మనం మాటల ద్వారా చేస్తున్నామో అది కూడా నరహత్యే. అంటే మాట ద్వారా కూడా మనం పాపం చేస్తున్నాం. అది దేని వలన? నాలుక జీవమరణములకు మూలమైనది. అంటే అదే నాలుకతో మనం దేవుని స్తుతిస్తాము, అదే నాలుకతో మనము పొరుగు వారిని తిడుతూ ఉంటాము, లేకపోతే పొరుగు వారిని అపరాధాలు మోపుతూ ఉంటాము. అదే నాలుక ద్వారా దేవుని స్తుతిస్తూ వస్తున్నాము. కానీ మనం ఆలోచించుకుంటే నాలుక ద్వారా దేవుని స్తుతించడం వల్ల మనకి ఎంత మేలు. ఆయన మనల్ని ఎందుకు సృజించుకున్నాడు? ఈ భూమిని ఆకాశాన్ని సృజించి నరులైన మనల్ని అందరినీ ఎందుకు సృజించాడంటే ఆయన నామాన్ని స్తుతించడానికి, కొనియాడడానికి. అదే దేవదూతలైతే పరిశుద్ధులు 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 అని ప్రతిగానాలు చేస్తారు. వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధులుగా మాత్రమే తెలుసు. కానీ మన జీవితాల్లో ఆయన ప్రాణ స్నేహితుడుగా, ప్రియమైన వాడిగా, ఆయన స్వస్థపరచు దేవుడిగా మనకు తెలుసు. అంటే మనం ఎన్నో స్తుతి గానాలు మనకు చేయగలం, అదే దేవదూతలు చేయలేవు. దేవదూతలు ఓన్లీ పరిశుద్ధుడు 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 అని మాత్రమే దేవుడిని ఆరాధించగలరు. కానీ మనం ఎన్నో దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటూ మనల్ని ఆయన్ని స్తుతించగలిగే అర్హతను దేవుడు మనకు కలిగేలా చేశాడు. రెండవదిగా కన్ను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిని ఎడల నీ దేహమంతే వెలుగుమయమై ఉండును. దేహమునకు దీపము కన్నే. కన్ను తేటగా ఉండాలంట. తేటగా అంటే మనం చూసే విధానం, అంటే మనం చూస్తున్నవి మంచి చెడు అనే మంచి చెడు తెలుసుకునే హృదయం మనకు దేవుడు ఇచ్చాడు. అదే మనం ఎన్నోసార్లు పిల్లలకి కూడా చూపిస్తూ ఉంటాం కదా, అది మంచి చెడు వాళ్ళకి తెలియదు. మన ఏజ్కి వచ్చే వరకు, లేకపోతే దేవుడు రక్షణ పొంది ఉన్నప్పుడే అది మంచి చెడు అనే హృదయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, మనం ఏది చూస్తున్నామో ఆ పిల్లలకి అవి వాళ్ళ చిన్నపిల్లలు కదా అర్థం చేసుకోలేరు అనుకుంటారు. కానీ ఆ కన్ను ద్వారానే ప్రతిదీ మంచి కానీ చెడు కానీ వాళ్ళ లోపలికి వెళ్తుందంట. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త వహించాలి కన్ను విషయం. అంటే పిల్లలకి చూపించే విధానంలో కూడా మనం మంచి చూపిస్తున్నామా, చెడు చూపిస్తున్నామా, లేకపోతే మనం వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవడం కూడా మీ పిల్లలు చూస్తూ ఉంటారు. అది కూడా తప్పే. అంటే కన్ను ద్వారా వాళ్ళలోకి నువ్వు చెడుని పంపిస్తూ ఉన్నావు. అందుకే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, కన్ను అనేది దీపము, నాలుక జీవమరణములకు మూలము. అంటే మన నాలుకని మనం ఎప్పుడు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. అదే కన్నును మనం ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మనం ఇది చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా, లేకపోతే మంచిని ఇతరులకు చూపిస్తున్నామా, లేకపోతే మన పిల్లలకి అది ఎఫెక్ట్ అవుతుందా అని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అయితే ఒక సందర్భాన్ని మీకు చూపిస్తూ వస్తున్నాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాని ఇద్దరు చూడగలం మనం. అయితే అప్పుడు కొత్తగా క్రైస్తవ సంఘం ఏర్పడిన దినాల మొదటి రోజుల్లో అవి. అయితే అననీయ సప్ఫీరాలు అంతకుముందు ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారంటే వాళ్ళకున్నదంతా అమ్మి దేవుని అక్కడ పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. అయితే అదేవిధంగా ఈ అననీయ సప్ఫీరా వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాలన్న ఆశ కలిగి ఉన్నారు. మంచిదేనా దేవుడికి ఆశ కలిగి ఉన్నారు, ఇవ్వాలని, మాకున్నది అమ్మి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు, మంచిదే. అయితే ఇక్కడ చూస్తూ వస్తే అననీయ సప్ఫీరాలో వాళ్ళకి ఏదైతే అమ్మి ఉన్నారో ఆ అమ్మిన వెలలో కొంత దాచుకొని ఇచ్చారంట. ఆ వర్స్ని ఒకసారి చదువుతాం. 5వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు
అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పుమని ఆమెను అడిగారు. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెరిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. అయితే దేవుని సన్నిధిలో వాళ్ళు అబద్ధం ఆడుతూ వచ్చారు. ఆ చిన్న అబద్ధం వల్ల వాళ్ళ భర్తను కోల్పోయింది సప్పీరా, అననీయ సప్పీరా. అదే సప్పీరా విషయంలో పేతురు వచ్చి అడుగుతాడు, ఇంతకే దీన్ని అమ్మారా అని అడిగారు. అడిగినప్పుడు ఆమె చెప్పాల్సింది, కొంచెం నేను దాచిపెట్టుకున్నాము, కొంచెం తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్పుంటే ఆమె మేబీ బతికి ఉండేదేమో. కానీ ఆమె ఎలా చెప్పింది? ఇంతకే దీన్ని అమ్మి ఉన్నాము అని చెప్పింది. అప్పుడు ఇద్దరు మరణం పాలయ్యారు. ఈ చిన్న అబద్ధం ద్వారా, దేవుని సన్నిధిలో ఆడిన చిన్న అబద్ధం ద్వారా వాళ్ళు మరణానికి నరకానికి పాలు భాగస్తులయ్యారు. అలా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా సాతాను ఎన్నో సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు మనల్ని త్రిప్పేలాగా చేస్తూ ఉంటుంది. అయితే మన జీవితంలో రక్షణ అనే అనుభవం ఎంతమందికి ఉందండి? రక్షణ అనే అనుభవం. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటండి? ఎంతమంది రక్షింపబడ్డారు? ఒకసారి చేతులు ఎత్తారా నాతో పాటు? రక్షణ అనేది దేవుని పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తుంది. ఎలా రక్షించుకున్నాడు దేవుడు మనల్ని? ఆయన రక్తాన్ని చిందించి కలువరిలో మనల్ని రక్షించుకున్నాడు. మనకి బదులుగా మరణించి ఆయన మనల్ని వెలపెట్టి మనల్ని కొన్నాడు. రక్షణ అనేది ఒకసారి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక ఇంట్లో ఎంట్రన్స్ గేట్లోకి మనం వెళ్ళామనుకోండి, రక్షణ అనే ఇల్లు ఉంది. ఆ ఇంటి గేట్ లోపలికి మనం వెళ్ళాం. అయితే రక్షింపబడ్డారా మీరు అని అడుగుతారు. అయితే రక్షింపబడ్డానండి అంటే, రక్షణ పొందేసావా నువ్వు అంటే, పొందలేదు. నేను రక్షణ పొందానా అంటే, రక్షణ పొందుతూ ఉన్నాను. ఎప్పుడు నా రక్షణ ముగించబడుతుంది అంటే, నేను పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మాత్రమే నా రక్షణ కార్యం అనేది ముగించబడుతుంది. అంటే మన జీవితాల్లో రక్షింపబడ్డామని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ రక్షణ అనే ఇంటి లోపల వరకు వెళ్తాం. మనం రక్షింపబడ్డామా అంటే రక్షింపబడ్డాం, కానీ ఎన్నో సాతాను కలిగించే ఆకర్షణలన్నింటినీ చూసి మనం ఏదైతే తిన్నగా వెళ్ళాల్సిన మార్గంలో కాకుండా పక్కకి వెళ్తూ వస్తున్నాం. అంటే మన జీవితంలో రక్షింపబడ్డాం, కానీ మనం వేరే మార్గాలను ఎన్నుకుంటూ వస్తాం అన్నమాట. అయితే మత్తయి సువార్త 24:13 చూద్దాం. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడను. అంతం వరకు సహించువాడెవడో. ఈ మాట వింటే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. రక్షింపబడ్డావా అంటే రక్షింపబడ్డావు, మరి పరలోకం వెళ్ళావా అంటే వెళ్ళకపోతే ఏంటి? ఎక్కడ తప్పు ఎవరిది? మనదే కదా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అంతం వరకు మన రక్షణను కొనసాగించేలాగా మన సహనం కలిగి ఉంటేనే మనం రక్షింపబడతాం. అంతే తప్ప మన రక్షణలో గేట్ లోపలికి వెళ్ళినంత మాత్రాన మనం వెళ్ళము. గేట్ ఎండింగ్ ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నువ్వు స్ట్రైట్గా వెళ్ళాలి. ఏమో చెప్తాడు దేవుడు? ఇరుకైన మార్గంలో మనం వెళ్ళాలంట, విశాలమైన మార్గం కాదు అది. అయితే ఆ ఇరుకైన మార్గాలు నువ్వు వెళ్ళి అంతం వరకు సహనం కలిగి ఉన్నవాడు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళగలడు. అదే ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళావు, కానీ ఎన్నో ఆకర్షణలు నీ చుట్టూ ఉన్నాయి. అయితే సంసోను కూడా అదే చేశాడు. ఆయన దేవుడి చేత నాచీరు చేయబడిన వ్యక్తి అయినా కానీ ఆయన పాపముతో దేవుడి నుండి తొలగిపోయాడు. మన జీవితాల్లో అలా కాకుండా దావీదు కూడా ఆయన గొప్ప వరాన్ని మిస్ చేసుకున్నాననే ఒక బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తాడు. ఏంటది? కీర్తనలో 51:12 చూద్దాం. కీర్తనలు 51:12. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అంటే దావీదు ఏం కోల్పోయాడు? రక్షణ ఆనందాన్ని. అంటే దావీదు ఒక దగ్గర స్టక్ అయిపోయాడు అనమాట. ఆయన రక్షణలో ఆనందాన్ని కోల్పోయాడు. మనం ఎన్నోసార్లు మనం చేసిన తప్పిదములు, మన పాపములు,
మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరుల్ని నరహత్య చేస్తూ వచ్చామేమో ఒకసారి మనం ఆలోచించుకుందాం. దావీదు కూడా తను చేసిన తప్పును గుర్తు చేసుకొని ఆయన చేసిన తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ నా రక్షణ ఆనందాన్ని నేను కోల్పోయాను అని బాధపడుతున్నాడు. కానీ మనం ఎన్నోసార్లు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తూ ఉన్నప్పటికీ మనం ఎన్నోసార్లు రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉన్నామా లేకపోతే ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయామా కూడా మనకి ఇంతవరకు తెలియదు. అంటే దావీదు ఎంత ఆత్మీయంగా ఉన్నాడంటే ఆయన చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటూ రక్షణ ఆనందాన్ని కోల్పోయాను ప్రభువా, తిరిగి నాకు అనుగ్రహించు అని చెప్తూ వస్తున్నాడు. అయితే ఆ సిలువ వేయబడిన ఆ పాపులలో ఇద్దరు దొంగలలో ఆ దొంగ నీవు దేవుడివే, ఈ దేవునికి భయపడవా అని ఒక వచనంలో చెప్తూ వస్తున్నాడు. 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండో వాడు వానికి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అంటే రెండో దొంగ ఏమంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటే దేవుడు అని గుర్తించాడు, అంటే గొప్ప దేవుడుగా అతను గుర్తించాడు. అదే వేదవ దొంగ అయితే ఎలా అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. కానీ ఈ దొంగ ఏమంటున్నాడు, ఆయన దేవుడు అని గుర్తించాడు. మొదటిగా ఆయన పాపి అని గుర్తించాడు, ఆయన పరలోక రాజ్యం గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. మూడవదిగా ఆయన గొప్ప దేవుడిగా గుర్తించాడు. మన జీవితాల్లో కూడా మన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ప్రభావం కలిగిన దేవుడో మనం ఎరుగగానే ఉంటాం. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38, 40, 41. ఆయన దోణి అమరున్న తలగడ మీదగా నిద్రించుచుండెను. వారాన్ని లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయన అడిగి. అంటే దోణిలో శిష్యులు కూడా వెళ్తూ వస్తున్నారు. అయితే ఏమైంది, గొప్ప గాలి తుఫాను ఆ సముద్రంలోకి రాగా అప్పుడు ఆ శిష్యులు ఏమంటున్నారంటే దేవుడిని లేపి, దేవా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా అని అన్నారు. అంతకుముందు వరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తూ వచ్చారు, కానీ శిష్యులు నమ్మలేకపోయారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు ఎంత మహత్యం గల దేవుడో. అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, యేసుక్రీస్తు శిష్యులతోనే ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ఎంత మహత్యం గలవాడో, గొప్ప దేవుడో ఆ శిష్యులు ఎరుగక ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తారు 40వ వచనం, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా. ఈరోజు మధ్యాహ్న సమయంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా, నేను ఎంత గొప్ప దేవుడునో, నేను ఎంత శక్తిమంతుడనో మీరు ఇంకా ఎరుగక ఉన్నారా. మీరు మీ జీవితంలో అనుభవించే ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులలో నేను గొప్ప దేవుడినని, ఆశ్చర్యకరుడని, మహత్యం గల దేవుడినని మీరు ఇంకా ఎరుగక ఉన్నారా, మీరు ఇంకా నన్ను నమ్ముట లేదా అని దేవుడి మధ్యాహ్నకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుతున్నాను. అబ్రహాముకి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకు జన్మించాడండి? ఎన్ని సంవత్సరాలకి? 100 years. 100 yearsకి అబ్రహాము ఇస్సాకు విన్నట్టుగా అనిపిస్తుందండి. అబ్రహాముకు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకి జన్మించాడు? 100 సంవత్సరాలకి జన్మించాడు. అయితే ఒక వ్యక్తిని నేను చూపిస్తాను, ఆయన యాజక ధర్మం చేసే వ్యక్తి. అయితే యాజక ధర్మం చేసే వ్యక్తి ఆయన కూడా ఈ ధర్మశాస్త్రం చదువుకుంటాడు. ఏమని? అబ్రహాము 100 సంవత్సరాలకి యేసుక్రీస్తు దేవుడు ఇస్సాకును
ఆయన కుమారుగా అనుగ్రహించాడు అని ఇవన్నీ కూడా చదివే ఉంటాడు. అవునా కాదా? యాజకుడు అయ్యాడు కాబట్టి అన్నీ తెలిసే ఉంటాయి కదా. అయితే అవన్నీ తెలిసి కూడా మనం ఒకసారి గమనిస్తే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుంది, తెలుసు కదా అందరికీ. అది దాన్ని డార్క్ పీరియడ్ అంటారు. అరౌండ్ 400 years, 400 సంవత్సరాలు డార్క్ పీరియడ్ అంటారు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఏ ప్రవక్తతో కానీ ఎవరితో మాట్లాడలేదు. అయితే ఆ 400 సంవత్సరాల తర్వాతనే కొత్త నిబంధన ఆరంభించబడింది. ఈ కొత్త నిబంధనలో ఒకసారి చూద్దాం. లూకా 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చదువు. 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జెకర్యా అని ఒక యాజకుడు, అతని భార్య అహరోను కుమార్తెలు ఒకటే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయముల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు వడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైంది. 7వ వచనంలో ఏమంటారు? మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైంది. అంటే వీళ్ళు కూడా యాజకుడు ఇంకా వాళ్ళ భార్య ఇద్దరు వృద్ధులు అయ్యారంట. అంటే వాళ్ళకు కూడా పిల్లలు లేరు ఇంకా. అయితే నెక్స్ట్ వచనం చదువుదామండి, 17వ వచనం. దేవుని వైపుకు త్రిప్పెను, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుడికే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళు కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషితురనెను. జెకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుడు 18వ వచనంలో అయితే ఈ జెకర్యా ఎలిజబెతుకు ఒక దూత ప్రత్యక్షమై చెప్తుందన్నమాట. మీకు కుమారుడు అనుగ్రహించబడతాడు, అతనికి యోహాను అని మీరు పేరు పెడతారు అని ఒక దూత వచ్చి ఎలిజబెతుకు ఇంకా జెకర్యాకు చెప్తున్నారు. అయితే ఈ జెకర్యా ఏం చేస్తున్నాడండి? అతని రిప్లై చూద్దాం. 18వ వచనం. జెకర్యా, ఇది నాకు ఎలా తెలియను, నేను ముసలి వాడను, నా భార్యను బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే ఆయన దేవుని కార్యము, ఆయన ఇంత గొప్ప దేవుడు, ఆయన ధర్మశాస్త్రంలో ఆయన చదివిన వాడు, అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వగలడని ఆయన గుర్తించలేకపోయాడు, ఆయన గొప్పతనాన్ని గుర్తించలేకపోయాడు. అయితే చిన్న ఇబ్బందికి ఆయన ఇక్కడ పొందుకున్నాడు. అదేంటో ఆ వచనం చూద్దాం. 19:20. గాబ్రియేలు, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానమును నీకు తెలుపుటకు పంపబడింది, మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. అయితే ఆ దూత ఏం చెప్పిందండి? నువ్వు మాట్లాడక మౌనియే ఉంటావు. అంటే ఈ కార్యం జరిగేంత వరకు నువ్వు మాట్లాడక మౌనియే ఉంటావు. అంటే ఆయన నోరు మూయబడింది. అంటే ఆయన ఎందుకు ఆయన నోరు మూయబడింది? ఆయన నమ్మలేదు కాబట్టి. ఇది నాకు ఎలా జరుగుతుంది, అంటే ఇంత గొప్ప కార్యం నాకు జరుగుతుందా అని ప్రశ్నిస్తూ వచ్చాడు. ఈరోజు మీరు కూర్చున్న అందరిలో కూడా ఈ గొప్ప కార్యం దేవుడు నాకు చేయగలడా? నేను అడుగుతుంది చాలా పెద్ద ప్రార్థనే ఏమో, ఒక పెద్ద కోరికే దేవుడిని అడుగుతున్నానేమో అని అనుకుంటున్నారేమో. దేవుడు గొప్ప దేవుడు కనుక, ఆయన ఆశ్చర్యకరుడు కనుక అనేకులను ఆయన చెంతకు చేర్చుకొని ఆయన మన హృదయ వాంఛలను తీర్చగల గొప్ప దేవుడు. ఆయన ఎప్పుడు మన అవిశ్వాసం మాటలతో మనం ఎప్పుడు ఆయన్ని బాధపరచకూడదు. ఇక్కడ జెకర్యా ఆయన కుమారుడు అనుగ్రహించబడేంత వరకు ఆయన నోరు మూయబడిందంట. అంటే ఆ ఇబ్బందిని ఆయన ఎదుర్కోవడానికి అలా ఆయన అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అయితే లాస్ట్గా మనం ఒక గురించి చూద్దాం, హన్నా గురించి. 1 సమూయేలు 1వ అధ్యాయం 8, 11, 18 వచనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెరిమిటైన ఎల్కానా, అన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనము అంటే ఎలా? నీకు మనోవిచారించగలిగినది 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను.
ఎవరు తీరుస్తారు అని ఆమె గుర్తించింది. యెహోవా సన్నిధిలో నేను మొరలిడినప్పుడే నాకు కార్యము జరుగుతుందని అన్న నమ్మింది. ఈ పైన ఇద్దరు వ్యక్తులు మనం చూసాం కదా. శిష్యులైతే దేవుణ్ణి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకోలేక, అంటే ఆయన గొప్పతనాన్ని నమ్మలేక ఆ సముద్రంలో ఆ పడవలో ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా జకర్యా తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే హన్నా విషయంలో అలా చేయకుండా తను యెహోవా పైన ఆధారపడుతూ వచ్చిందంట. అయితే తను ఏమడుగుతుంది? ఒక కుమారుని ఇవ్వమని అడుగుతుంది. దేవుని 11వ వచనం, సైన్యుల యెహోవా, ఈ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూసి ఈ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని ఈ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన వారి తల మీదకి క్షావలకు కత్తి అన్నిటికీ రానియక వారు ప్రకృతి అందించడం నేను వారిని యెహోవా నీకు అప్పగించని మొక్కుబడి చేసుకుని. అయితే అన్న ఇక్కడ ఒక మొక్కుబడి చేస్తూ వచ్చిందండి. ఆమె ఒకటి అడిగింది. ఏమడిగింది? మగపిల్ల నాకు అనుగ్రహించు అని దేవుని సన్నిధిలో అడిగింది. అయితే ఒక మొక్కుబడి కూడా చేసింది. ఏంటది? మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో అడుగుతూ వస్తాం, కానీ దేవునికి సంబంధించిన, అంటే దేవుని కొరకైన ఆశలను మనం ఎప్పుడూ వ్యక్తం చేయము. అంటే హన్న అడిగింది, కానీ ఏమని అడిగింది? నాకు మగపిల్లని ఇవ్వు ప్రభువా అని అడిగింది. అదే మగపిల్లని ఆయన సన్నిధిలో విడిచిపెట్టడానికి ఇష్టపడింది. మనం ఎప్పుడైతే దేవునికి సంబంధించిన విషయాలు, అంటే దేవునికి మహిమ కలిగించే విధంగా మనం ఎప్పుడు మన ప్రార్థనలు ఉండాలి. హన్న మనకు ఒక మార్గదర్శకంగా మనం చూసుకోవచ్చు. హన్న కుమారుని కూడా పొందింది. హన్న సమూయేలు పుట్టినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. అయితే హన్నాకు ఎంతమంది కుమారులు అంటే తర్వాత ఎవరైనా చెప్పగలరా? 3. ఒకసారి ఆలోచన చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం, 20-21. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానం కడగా యెహోవా నీకు సంతాపించుడుగా. కానీ ఏమి ఎల్కానాను అతని వారిని దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కలిగింది. అయితే బాలుడైన సమూయేలు 3 కుమారులను 2 కుమార్తెలను పొందారు. అంటే ఆమె అడిగింది ఒక్క మగపిల్లని, కానీ దేవుడు ఆమెకి ఎంతమంది మగపిల్లని అనుగ్రహించారు? 3. అంటే దేవుని కొరకు ఆమె సమయాన్ని అర్పించింది. తిరిగి ఆమె ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం దేవుని కొరకైనా ఆశను కలిగి ఉండాలి. దేవుని కొరకైనా మనం దేవునికి మనం ప్రార్థన చేసినా కానీ మన సొంత కార్యముల కొరకే చేస్తున్నామా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ఈ వాక్యదానాన్ని కొన్ని ప్రశ్నలతో ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం అనుదినము మన పాపాలు ఒప్పుకుంటున్నామా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రెండవదిగా దేవుని వరమును మనం పొంది ఉన్నామా, అంటే దేవుని వరాన్ని పొందుకొని ఉన్నామా అంటే మనం రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని ఉండాలి. అలాగే బాప్తిసము తీసుకొని ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది అయితే రక్షణ భాగ్యాన్ని పొందుకోలేదో, ఎంతమంది అయితే బాప్తిసం తీసుకోలేదో ఒకసారి ఆలోచించుకుందాం. అయితే నీ జీవితంలో గొప్ప దేవుని నీవు అనుభవిస్తున్నావా? అంటే మన జీవితంలో ఆయన గొప్పతనాన్ని మనం అనుభవిస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకోవాలి. పైన ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం అవును 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 అనుకోండి. అనుదినము నా పాపాలు ఒప్పుకుంటున్నాను, అవును ఒప్పుకుంటున్నానమ్మా. దేవుని వరం నేను పొందుకున్నాను అంటే అవును నేను దేవుని వరాన్ని పొందుకున్నాను, నేను బాప్తిసం కూడా తీసుకున్నాను అని మీరు మనసులో అనుకుంటున్నారు. అవును. నీ జీవితంలో గొప్ప దేవుని అనుభవించావా అంటే నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు అని మీరు మనసులో అనుకుంటున్నారు. అవును. ఈ 3 ప్రశ్నలకి అవును అనే సమాధానం అయిపోయింది. అయితే చివరిగా ఒకటి మీకు కొదువుగా ఉందని యేసుక్రీస్తు చెప్తారు కదా ఒకరితో, అలా ఒకటి మీకు కొదువుగా ఉంది. ఏంటంటే ఆయన రాజ్య విస్తరణలో నేను పాలి భాగస్థురాలుగా లేకపోతే పాలి భాగస్థుడిగా ఉన్నానా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే రాజ్య విస్తరణ అంటే ఏంటి? రాజ్య విస్తరణ అంటే ఏంటండి? మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి అని దేవుడు సెలవిస్తారు. రాజ్యం అంటే ఏంటి? అనేకులను క్రీస్తు వైపు తిప్పడమే ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడం. అయితే శిలువలో యేసుప్రభు వారు 2వ మాటగా ఏం చెప్పారు? నీవు నాతో కూడా పరదైస్లో ఉండు అని ఎవరితో చెప్పాడు? దొంగతో. అంటే ఆయన ఈ లోకంలో జన్మించింది ఎప్పుడండి?
ఆయన క్రీస్తు రూపంగా జన్మించి 33 సంవత్సరాలు జీవించింది ఆయన ఎందుకు అంటే అనేకులను తండ్రి అయిన దేవుని వైపుకు త్రిప్పడానికి, అనేకులను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. అయితే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకి చెప్పి చివరిగా అంటే ఆ శిలువ మరణంలో కూడా ఒక వ్యక్తిని పరదేశంలోకి ఆయన తీసుకువెళ్ళాడు. అంటే ఆయన తండ్రి ఏదైతే కార్యాన్ని ఆరంభింపచేశాడో దాన్ని ముగిస్తున్నాడు. ఏంటి, ఒకరిని లాస్ట్ శిలువ మీద కూడా ఒకరిని రక్షించుకున్నాడు దేవుడు. అయితే దేవుడు తండ్రి అయిన దేవుడి నిమిత్తము కుమారుడైన క్రీస్తు ఒక వ్యక్తిని పరదేశంలోకి తీసుకెళ్ళాడు. ఎప్పుడండి? శిలువ వేయబడుతున్న చివరి క్షణాల్లో కూడా ఆయన కార్యాన్ని ముగిస్తూ వచ్చాడు. అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఆ యేసుక్రీస్తు ఏదైతే కార్యాన్ని ముగిస్తూ వచ్చాడో మనకు ఒక కార్యాన్ని ఆయన ఇస్తూ వచ్చాడు. ఏంటది? గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంట. అంటే ఏదైతే క్రీస్తు చేశాడో అది మనం కూడా చేయాలని ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ఆ కోరికను కలిగి ఉన్నాడు. అయితే దేవుడు చేశాడు, ఈరోజు మనం చేస్తున్నామా అని ఆలోచించాలి. జీసస్ డిడ్ ఇట్, వై నాట్ యూ? అంటే దేవుడు ఆ కార్యాన్ని చేశాడు, అంటే అనేకులను దేవుడి వైపు త్రిప్పాడు, అనేకులను ఆ పరదేశంలోకి చేర్చాడు. అయితే ఈరోజు నేను ఈ రాజ్య విస్తరణలో ఆ ముందుకు కొనసాగడానికి నేను ఏం చేస్తున్నామని ఆలోచించాలి. అయితే మన ప్రార్థన అనేకుల కొరకు ప్రార్థించడం ఒక పని అయితే, అనేకుల కొరకు మనం సమయాన్ని వెచ్చించి ఆయన సువార్తను చెప్పడం ఒక పని. లేకపోతే నీ సమయాన్ని, సామర్థ్యాన్ని, సొమ్ములు, లేకపోతే నీ ప్రార్థన విజ్ఞాపనలు దేవుడికి అనేకుల నిమిత్తము విజ్ఞాపన చేయడం కూడా ఆయన రాజ్య విస్తరణలో ఒక భాగమే. అయితే మన రక్షింపబడ్డ నీవు నేను, లేకపోతే గొప్ప దేవుడిని అనుభవిస్తున్న నీవు నేను ఆ రాజ్య విస్తరణలో ఎంతవరకు పాలిభాగస్తులుగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకున్నాం. కళ్ళు మూసుకోండి.